నా పేరు సుధాకర్ సార్. మాడుగుల హల్వా సురేఖ న్యాచురల్స్ అండి. ఇది మాడుగులు అనే ఒక గ్రామంలో ఇది ఎక్కువ తయారవుతుందండి. మొత్తం మాడుగులు అంతా మొత్తం ఊరంతా ఇదే వ్యాపారం అండి. ఇది మాడుగుల హల్వాని చాలా ప్రసిద్ధిగాంచిందండి. ఇది అందరూ తినొచ్చండి. ఒక ప్రెగ్నెన్సీ కానీ, పెద్దవాళ్ళు కానీ, షుగర్ పేషెంట్లు కానీ మొత్తం అందరూ తినొచ్చండి. ఇది మాడుగులు అన్నది స్పెషల్. ఒక మన టోటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా మంచి ఫుడ్ అండి. ఇది అలా ఎందుకు పెడతారంటే పురాణం నుంచి వచ్చింది ఆ అలవాటు. అలాగని దీని ప్రసిద్ధి దంగేటి మూర్తి గారు నాన్నగారండి. దీనికి అతని ద్వారా ఇదంతా ఉత్పత్తి అయిందండి. ఇది ఆ రోజుల్లోని కొద్దిగా హెల్తీగా ఉన్నందుకు సైడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఏం కలవు సార్. ఇందులోని గోధుమ పాలు నానబెట్టి 3 days దాని నుంచి వచ్చే పాలు ద్వారా ఇది చేస్తారు సార్. కాకపోతే అప్పుడు మొత్తం హ్యాండ్ మేడ్ అండి, పూర్తిగా హ్యాండ్ మేడే సార్. ఇందులో కానీ కలర్స్ కానీ సైడ్ ఏం కలపరండి. ఇప్పుడు టోటల్ ఇది హనీ ప్లస్ కివి అండి. ఇది తేనెతో కూడా తయారు చేస్తామండి. అంతేగాని సైడ్ బెల్లం లేకుండా తేనె పోస్తాం. బెల్లం కంపల్సరీ ఉంటుందండి, కొద్దిగా తేనె పోస్తాం దాంతో. టోటల్ బెల్లం అండి చాలా బాగుంటుందండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, ఎందుకంటే ప్యూర్ బెల్లం కాబట్టి, ఆర్గానిక్ బెల్లం వాడతాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది ఎందుకంటే ఇది ఇందులోని ఏవి ఇతర ఐటమ్స్ ఏం కలవండి, కల్తీలు కలవు. అందుకని ఇది చాలా ఫేమస్ అండి. మాడుగుల హల్వా అంటే చాలా ప్రసిద్ధిగాంచింది కూడా. అది ఇంతకుముందు అలాగే ఉంటుంది సార్. కామన్ ఇది హల్వా అంటారు, మల్లెపూలు అంటారు. అది సాధారణంగా అందరూ తెలిసిన విషయమే. కాకపోతే చాలా మంది అండి ఇది మేము అదర్ కంట్రీ కూడా పంపిస్తుంటాం అండి. ఇది అదర్ కంట్రీ కూడా మేము పంపిస్తుంటాం, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తుంటారు. అది కూడా అదర్ కంట్రీ మాడుగులు అండి. దంగేటి మూర్తి గారు వాళ్ళ నాన్నగారండి. వాళ్ళ నాన్నగారిని ఇది ఫస్ట్ అతను సృష్టించిన ప్రసాదం అండి. ఇది తర్వాత మాలాట వాళ్ళు అతని ద్వారా మేము ఏదో చేసుకుంటున్నాం సార్. మార్గమైందండి. దీనివల్ల మాలాటోళ్ళు కొంతమంది బతుకుతున్నారు. ఈసారి ఈ హల్వా వల్ల కొన్ని చెప్పాలంటే కొన్ని 100 కుటుంబాలు బతుకుతున్నాయి. ఆయన పెట్టిన భిక్ష. చాలామంది అంటారు ఇది నాది కాదు, తప్పు. అతని ద్వారా వచ్చింది. ఇవాళ నాది అంటే నాది అయిపోదు, ఎందుకంటే సృష్టికర్త అతను తెలుసండి ఇది ఎలాగొచ్చిందని. సార్ వాళ్ళ తాలూకు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, కానీ అలా అబ్బాయిలు ఉన్నారండి. ఆ ఊర్లో వాళ్ళ అబ్బాయిలు అందరూ ఉన్నారండి. ఇది అంతా కట్టెల పొయ్యి మీద ఇదంతా మొత్తం అంతా ప్రాసెస్ అంతా చేస్తారు సార్. ఇది ప్రాసెస్ చేయడం కూడా చాలా కష్టం. మళ్ళీ ఓన్లీ టోటల్ ఈ ప్రాసెసింగ్ అంతా లేడీసే చేస్తారు సార్ ఎక్కువ. ఈ రుబ్బడం కానీ, మొత్తం అంతా మిక్సింగ్ కానీ, పాలు పిండడం కానీ, పాలు ఈ నానబెట్టడం కానీ అంతా టోటల్ లేడీసే సార్. జెంట్స్ అంటే ఎక్కడ ఉంటుంది. చాలా మంచిది, హెల్తీ కూడా సార్. ఇది చాలా బాగుంటుంది సార్. మా ప్రసిద్ధి మాడుగుల హల్వా. ఇది కొన్ని తరాల నుంచి వస్తుంది. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ గోధుమ పాలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. మన బుక్ ఫేర్ కోసమని ఇంకా స్పెషల్గా హనీ ప్లస్ కివి, డ్రై కివి యాడ్ చేసి ఇది 45 days స్టోరేజ్ ఉంటుంది, వితౌట్ ఫ్రిడ్జ్ అండి. ఇదంటే దీని ప్రాసెస్సే కష్టం సార్. ఈ గోధుమలు ఉంటాయి కదా సార్, అవి 2 days నానబెట్టి అవి రుబ్బి వాటి ద్వారా మిల్క్ తెస్తారు సార్. అవి బాండీలు వేసి మరగబెట్టి అందులో బెల్లము, డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేస్తారు సార్. మన బుక్ ఫేర్ కోసం ఇంకా స్పెషల్గా హనీ ప్లస్ ఇంకా ఏమైనా కొత్తగా తీసుకురావాలని చెప్పి హనీ ప్లస్ కివి చేస్తాం సార్. ఎవరైనా వాడచ్చు సార్. 45 days స్టోరేజ్ అంటే ఉంది సార్. మాడుగుల హల్వా ఒంటికి చలవా అంటారు సార్. ఇది బాడీకి వెరీ కూల్, హైజెనిక్ ఫుడ్ సార్. 4 తరాల నుంచి వస్తుందంటే మీరు చూసుకోండి ఎంతమందికి ఉపాధి వచ్చిందని సార్. ఇది మన ఆల్ ఇండియా కాదు సార్, మన అదర్ కంట్రీస్ కూడా మన హల్వాని తెలుస్తుంది చేస్తాం సార్. ఈ ప్రాసెసింగ్ లోను ఒక పల్లెనికి ఒక 2-3 నెంబర్స్ తయారు చేస్తారు. ఈ ప్రొసీజర్ కష్టం సార్, కొంచెం సార్. ఇది ఎక్కడ తయారవుదండి, ఓన్లీ మాడుగుల. అది చాలా మంది ట్రై చేశారు కానీ ఎక్కడ రాలేదు, ఓన్లీ మాడుగులు మాత్రమే. ఊరికి ప్రసిద్ధి మా అమ్మవారు అదిగండి, మాదకొండమ్మ తల్లి అండి, అక్కడ ఫేమస్ అండి. అది సార్ హల్వా. నా పేరు సురేఖ సార్. నమస్తే, నా పేరు మంగరాజ్ అండి. మాది అనకాపల్లి జిల్లా మాడుగులు అండి. మాడుగుల హల్వా అంటే ఇది మీకు గోధుమ పాలతో తయారవుద్దండి. ఇందులో మీకు ఆవు నెయ్యి, బాదం, జీడిపప్పు, పిస్తా తయారు చేస్తారు సార్.
మీకు మామూలుగా ఏదైనా స్వీట్ అయితే మీకు ఒక 1 వీక్ ఉంటుంది సార్. మా హల్వా అన్నది 1 మంత్ పైన ఉంటుంది సార్. మీకు ఇది ఇందులో కెమికల్స్ కానీ కలర్ కానీ తయారవు సార్. ఇది ప్రతి ఒక్క హల్వాని తినచ్చు సార్. మీకు బెల్లంతో తయారు చేస్తాం సార్. ఇది షుగర్తో ఉంటుంది, షుగర్ ఫ్రీతో ఉంటుంది. తర్వాత అన్ని ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ సార్. మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విజయవాడ బుక్ ఫేర్లో మేము సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ బుక్ ఫేర్కి వచ్చి మేము వ్యాపారం అనేది చేస్తున్నాం సార్. అంటే అసలు ఏంటి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఫార్ములా? ఫార్ములా అన్నది ఇది ఒక 100 ఇయర్స్ సార్. మా ఊర్లో 100 ఇయర్స్ ఒకళ్ళు కనిపెట్టారు. ఊరంతా ఇదే సార్. మనకి మోడల్ అంటే అలవా సార్ మొత్తం అంతా. ఊరి పేరు మాడు సార్. అందుకే దీనికి మాడల్ పేరు సార్. యాక్చువల్లీ గోధుమ పాలతో తయారు వస్తారు. ఇది గోధుమలు 3 రోజులు నానబెట్టి వాటితో పాలు పంట కూడా ఉండదు కదా, అంటే నార్త్ నుంచి వస్తుంది సార్. మనకి నార్త్ ఎక్కువ గోధుమలు వాడతారు కదా. ఈ గోధుమలు 3 రోజులు నానబెడతారు సార్. నానబెట్టి అవి రుబ్బుతారు సార్. రుబ్బి పాలు వస్తాయి. ఒక నైట్ అంతా ఉండాలి. తర్వాత పాలు తీసిన తర్వాత మీకు కళాయిలో ఏంటంటే నెయ్యి వేసి పంచదార వేసి పాలు వేసిన తర్వాత మీకు కలపాలి సార్. ఒక 1 అవర్ ప్రాసెసింగ్ ఉంటుంది సార్. ఇది పాలు అవును సార్. మొత్తం పాకం పట్టడానికి 1 అవర్ మీకు ప్రాసెస్ ఉంటుంది సార్. ఇది 1 మంత్ నిల్వ ఉంటుంది సార్ మనకి. ఇది మీకు యాక్చువల్ ఏంటంటే మనకి ఏ స్వీట్ అయినా సరే 1 వీక్ అని ఎక్కువ నిల్వ ఉంటుంది సార్. ఈ హల్వా అన్నది పాడవచ్చు సార్. ఇది 1 మంత్ తర్వాత కూడా మెత్తపడుతుంది కానీ హల్వా అన్నది పాడవచ్చు సార్ కంప్లీట్గా కూడా. మీకు ఇది మేము ఎక్కడికైనా సరే ఆర్డర్ ఏమైనా చెప్తే ఆన్లైన్ చేస్తాం, కొరియర్ చేస్తాం. మీకు గూగుల్లో కొడితే వస్తుంది సార్. మంగళరాజు మాల అంటే మీకు గూగుల్లో వస్తుంది సార్. చాలా ఉంటాయి షాపులు సార్. కాకపోతే మాది రేటింగ్ నెంబర్ ఉంటుంది సార్ ప్రజెంట్ అయితే. అంటే ఇది ఏదో అంతకుముందు బ్రిటిషర్లు కూడాను సెక్స్కి ఎక్కువ వాడేవాళ్ళని. బ్రిటిషర్లు కాదు సార్. యాక్చువల్లీ మా ఊర్లో సాంప్రదాయం ఫస్ట్ నుంచి ఏంటంటే పెళ్ళి అయితే ఫస్ట్ నుండి పెడతారు సార్ హల్వా అన్నది. పుట్టే పిల్లలు హెల్దీగా పుడతారని. ఇది అన్నది వారసత్వం కంటిన్యూ అవుతుంది సార్. కంప్లీట్గా మా హల్వాని ఎక్కువ మంది ఏంటంటే సార్ దానికోసం ప్రత్యేకంగా పట్టుకెళ్తారు సార్. చాలా మందికి కూడా ఎక్స్పెరిమెంట్ కనిపించింది సార్. అంటే ఆంధ్ర వైగ్ర అన్నట్టు మోడల్ హల్వా అన్నది తింటారు సార్ కంప్లీట్గా. ఇక్కడ మీకు గోధుమ పాలు సార్ పటిష్టంగా ఉంటుంది. తర్వాత నెయ్యి వేస్తారు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ వేస్తారు. దాని హెల్దీగా ఉంటుంది సార్. బాడీ అన్నది హెల్దీగా ఉంటుంది. పుట్టే పిల్లల గర్భిణీ స్త్రీలు కూడా తింటే పుట్టే పిల్లలు కూడా హెల్దీగా పడతారు సార్ మనకి. అంటే అది సైంటిఫిక్గా రుజువైంది. అయింది సార్. దీనికి ఆల్రెడీ టెస్ట్లో చేశారు సార్. మామూలుగా మాకు ఈ హల్వా అనేది మా ఊళ్ళో తయారవుతుంది సార్. అక్కడ వాతావరణం, అక్కడ వాటర్కే సార్. చాలామంది పక్క ఊళ్ళో వచ్చి ప్రయోగాలు చేశారు కానీ వర్కౌట్ కాలేదు సార్. ఆ టేస్ట్ రాదా, ఫ్లేవర్ అన్నది రాదు సార్ మనకి. అంటే ఎక్కువ ప్రసిద్ధి అంటే గోధుమలు సార్. గోధుమల పాలు, తర్వాత ఆవు నెయ్యి, బెల్లం. బెల్లం హల్వా అన్నది కంప్లీట్గా ఒక 5 ఇయర్స్ స్టార్ట్ చేశాను సార్. ప్రజెంట్ అందరూ కూడా హల్వా బెల్లంతోనే తయారు చేస్తారు. మన దగ్గర ప్రజెంట్ అయితే 4 ఫ్లేవర్స్ సార్. మనకి ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ సార్, బెల్లం. ఇది అన్ని డ్రై ఫ్రూట్స్, బెల్లం. ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ సార్. అదేమో మనకి షుగర్ సార్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు బెల్లంతో తినొచ్చు సార్. కొంతవరకు మీ షుగర్ ఫ్రీ హల్వా కూడా తయారు చేసి అమ్ముతుంటారు సార్ మేము. ఉన్నా సార్. ప్రజెంట్ ఇక్కడైతే లేదు, స్టాక్ అయిపోయింది సార్. వస్తుంది మీకు సండే వస్తుంది సార్. పేటెంట్ అయితే తీసుకోలేదు సార్. మాది అనకాపల్లికి 40 కిలోమీటర్స్ సార్. మాడుగులు సార్. మాడుగుల గ్రామం. మా ఊరి నుంచి అరక్కి ఒక 70 కిలోమీటర్లు. అంటే మాది ఎండింగ్ సార్. ఊరు మాకు చివరి అనమాట మాడుగులు ఉన్నది. అక్కడ తయారు. మాది నియోజకవర్గం సార్. మా నియోజక జనాభా ఒక 16,000 మంది ఉంటారు సార్ కంప్లీట్గా. మేజర్ పంచాయతీ మాది. నియోజకవర్గం మాడలేదు సార్ మాది. దగ్గర దాదాపు ఒక 300 కుటుంబాలు దీని మీద బ్రతుకుతున్నాయి సార్. నెక్స్ట్ మనకు అప్డేట్ అయ్యారు సార్. మాకు 2 మంత్స్ 3 మంత్స్లో కూడా దీన్ని మార్కెటింగ్ చేస్తాం సార్. తెలంగాణ, ఆంధ్రలో మనకి డిమార్ట్, మోరు, స్పెన్సర్స్, విజేత, రత్నదీప్ వీటికి అన్నింటికి ప్లానింగ్ ఉంది సార్. ఆల్రెడీ మెషినరీస్ అంతా తెప్పించాం. మీకు గోధుమ పాలు సార్ మెయిన్. ఇప్పుడు మీకు కాజా అనుకోండి మైదా పిండితో తయారు చేస్తారు. మీకు బూందీ లడ్డు అయితే శనగపిండితో చేస్తారు. బూజు పట్టేస్తుంది అది. ఇది అంత ఫాస్ట్గా బూజు అనేది రాదు సార్. హల్వా అనేది మెత్తపడుతుంది అంతే. దాని రూపం మారుతో తప్పించి హల్వా అనేది పాడవుతుంది అంతే. ఇప్పుడు ఉన్న కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది, మెత్తపడుతుంది. తినేమో సార్. దాన్ని మళ్ళీ హీట్ చేసుకొని వేసుకుని తింటే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. మేల్ టైప్ సార్. ప్రాబ్లం ఉంటుంది. నెల మొత్తం కాదు సార్. మాకు యాక్చువల్లీ మాకు 2 షాపులు ఉన్నాయి ఊర్లోని. కామన్గా అది మామూలుగా రస్ ఉంటుంది. మాకు ఎక్కువ అక్టోబర్ నుంచి మార్చి వరకు సీజన్ సార్. మాకు ఈవెంట్స్, ఈ బుక్ ఫేర్స్ అని, డోక్రా బజార్స్ అని, ప్రైవేట్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్ కార్డులకు వెళ్తుంటాం సార్. ఆన్లైన్ కూడా చేస్తుంటాం. అంటే చాలామంది పేరుతో ఆటోల్లో, కారుల్లో పెట్టి బోర్డులు అమ్ముతున్నారు. ఉన్నాయి సార్. కొంతమంది మా ఊరి నుంచి పట్టుకోవచ్చు. కొంతమంది నుంచి మా ఊరి నుంచి పట్టుకెళ్ళి సార్. యాక్చువల్ అంటే మా ఊళ్ళో ఒక 4 షాపులు ఫేమస్ సార్. నాతో పాటు ఒక 4 ఫేమస్ ఉన్నారు. అంటే ఉంటా పేరు. ఇప్పుడు నాది ఉంది సార్ మంగళరాజు మాలలో. నాది అడ్రస్ ఉంటుంది. గూగుల్లో కూడా నాది వస్తుంది. కొన్ని షాపులకి అలా రాదు సార్. కంప్లీట్ కొన్ని షాపులకి ఏంటంటే వాళ్ళ పేరు మీద కొడితే అసలు అడ్రస్సే ఉండదు. బందర్ హల్వా గోధుమ పిండితో తయారు వస్తారు. అది యాక్చువల్లీ బందర్ హల్వా ఏంటంటే పాకం గట్టుకుంటుంది. మొదటి పాకం, మెత్తటి పాకం. అంటే ఇలా తీసుకొని తినొచ్చు. ఇది అలా సార్. కట్ చేసి ఇది హార్డ్ వస్తుంది సార్. ఇది గట్టిగా అంటే సాగుతుంది. సాగే గుణం ఉంటుంది. మీకు గోధుమలకి ఏంటంటే సాగే గుణం ఉంటుంది సార్. దానివల్ల లాగుతున్నప్పుడు సాగుతుంది సార్. ఏముండదు సార్. కంప్లీట్గా బాగానే ఉంటుంది. హెల్దీ ఫుడ్ సార్ కంప్లీట్గా. గోధుమ పాలు 3 లీటర్లు వేయాలి సార్. గోధుమ పాలు 3 లీటర్లు, బెల్లం ఒక 6 కేజీలు సార్. నెయ్యి ఒక 4 కేజీలు పడుతుంది సార్. డ్రై ఫ్రూట్స్ అనేది 1 కేజీ నుంచి 1.5 కేజీన్నర సార్. ఒక పాకానికి అంతా న్యాచురల్ సార్. కట్టెలపై మేము తయారు చేస్తాం సార్. ఇది మేబీ మీకు ఒక 2-3 మంత్స్లో మనకి మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఈ డూప్లికేట్స్ రావడం వల్ల అంటే మనకి ఏమవుతుందంటే ఇందులో రకాలు ఉంటాయి సార్. మీకు మా ఊర్లో ఏంటంటే డాల్డా మిక్సింగ్తో అమ్ముతారు, నెయ్యి అమ్ముతారు సార్. తక్కువ రేటు. అంటే మా సైడ్ అలా తక్కువ పట్టుకెళ్తుంటారు. ఇప్పుడు లాంగ్ వచ్చామంటే కంప్లీట్ గీతోనే పట్టుకురావాలి సార్ మేము. అందువల్ల మాకు కాస్ట్ కూడా ఇక్కడ ఏంటంటే ఎక్కువ పడుతుంది కాబట్టి 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతాం సార్ మేము. అంటే కంప్లీట్ ఆవు నెయ్యి వేస్తాం కాబట్టి మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది సార్.